రైట్ గా కరీంనగర్ కు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్ రావు ఐపీఎల్ లో చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన వేలంలో 30 లక్షల రూపాయలకు అతన్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో అమన్ రావుకు చోటు దక్కడంపై స్థానికంగా హర్షోద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కరీంనగర్ జిల్లా వెన్నంపల్లికి చెందిన మధుకర్ రావు సమీర దంపతులకు 2 కుమారులు. చిన్న కుమారుడైన అమన్ రావు ప్రస్తుతం హైదరాబాద్ అండర్-23 రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశారు. ఈ టోర్నీలో 160 స్ట్రైక్ రేట్తో 2 అర్ధ సెంచరీలు సాధించి ఫ్రాంచైజ్ల దృష్టిని ఆకర్షించారు. ఇక అమన్ రావు తండ్రి మధుకర్ రావు గతంలో జిల్లా స్థాయిలో క్రికెటర్గా ఆడారు. ప్రస్తుతం ఆయన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. రోజు నాకు చాలా ఆనందమైన దినము. నా మనవడు చిన్న మనవడు పెద్దగా ఆడి 2 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ కష్టపడి ఈ ఐపీఎల్ సెలెక్ట్ అయ్యిండు. అది తెలిసినాక మేము మా కుటుంబం మా దగ్గర అందరం సంతోషంగా ఉన్నాం. ఇంకా పైకి రావాలని కోరుతున్నాం. మా అబ్బాయి మా మనవడి తండ్రి మధుకర్ రావు కూడా అమెరికాలో 10 ఏళ్ళు వచ్చిండు. ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు. అతడు కూడా మంచిగానే ఉన్నాడు. మా అబ్బాయి ఇంకా పైకి రావాలని భగవంతుని కోరుతున్నాడు. మా గ్రామ వాసైన పేరాల గోపాలరావు గారి కుమారుడు మధుకర్ రావు గారి కుమారుడు. ఇతను చిన్నప్పటి నుండి కూడా మా గ్రామం వచ్చినప్పుడు క్రికెట్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఇట్లా చిన్నగా చేస్తూ చాలా పైకి వచ్చిండు. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపిక కావడం మా వెన్నంపల్లి గ్రామం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మేము గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం.